నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ఎక్స్ అండ్ వై ఆఫ్ ది ఈక్వేషన్. రెండు ఈక్వేషన్స్ ఇచ్చిండు. ఎక్స్ 2x + y = 1, x + 2y = 7. 2a ఈక్వేషన్స్ ఇచ్చిండు. సో ఫస్ట్ ఈ ఈక్వేషన్ని మనం రెండు మ్యాట్రిక్స్లుగా తీసుకుంటాం. ఏ మ్యాట్రిక్స్, బి మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ ఏమొచ్చింది 2 1, కింద 1 2, కరెక్ట్. b = 1 7. సో మనం ఫైండ్ చేయాలి ఏంటిది, ఎక్స్ వాల్యూ, వై వాల్యూ. సో 2 × మ్యాట్రిక్స్ ఇచ్చింది కాబట్టి మనం ఫస్ట్ డెట్ ఫైండ్ చేస్తాం. డెట్ ఎంత వచ్చింది, 2 2s are 4, 4 - 1 3. దీనికి ప్లస్ మైనస్ ఏముండవు, ఎందుకంటే 2 × 2 మ్యాట్రిక్స్కి అట్లా ఏం అవసరం లేదు, డైరెక్ట్ ఈ ఫార్ములా వాడేస్తాం. ఏసీ మైనస్ బీడీ ఫార్ములా వాడేసి డెట్ ఫైండ్ చేసేస్తాం 2 × 2 మ్యాట్రిక్స్కి. డెట్ ఫైండ్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ బి మ్యాట్రిక్స్ని ఒకసారి ఇటువైపు తీసుకుంటాం. 1 7 1 2 ఒకసారి ఇటువైపు తీసుకొని మళ్ళీ డెట్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ టైం ఇక్కడ పెట్టుకుంటాం 1 7 చేసిన తర్వాత ఈ రెండింటికి డెట్లు, ఇదేమో ఎక్స్ డెట్, ఇదేమో వై డెట్. ఫస్ట్ లైన్లో తీసుకున్నప్పుడు మనకి -5 వచ్చింది డెట్ చేస్తే, అంటే 1 2s are 2, 1 × 7 7, -2 - 7 = -5. దీనిలో ఈ 1 7 ఇటువైపు పెట్టుకుంటాం. 2 × 7 2 × 7 14, 14 × 1 × 1 1, అంటే మైనస్ ఫార్ములాలో మైనస్ 14 - 1 13. x = -5/3, అంటే ఇక్కడ -5 వచ్చింది కదా, మనకు డెట్ ఎంత వచ్చింది 3 వచ్చింది. సో -5/3, ఇక్కడ 13/3, ఇదే ఆన్సర్ అనమాట. సెకండ్ దాంట్లో డూ ద ఫాలోయింగ్ మ్యాట్రిక్స్ యాజ్ ఇట్స్ ఇన్వర్స్ ఆర్ నాట్. ఇప్పుడు మనకి ఏమన్నాడంటే ఈ క్వశ్చన్లో ఇచ్చిన మ్యాట్రిక్స్, ఈ మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ వస్తుందా రాదా చెక్ చేయమన్నాడు. సో ఫస్ట్ మనం ఇన్వర్స్ చేయడానికి ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ ఇన్వర్స్ ఫార్ములా రాసుకున్నాం. ఏ ఇన్వర్స్ = 1/det × adjoint. సో ఫస్ట్ మనము ఈ ఫార్ములా తీసుకున్నప్పుడు కంపల్సరీ మనం ఫస్ట్ డెట్టే ఫైండ్ చేయాలి. డెట్టే ఒకవేళ 0 వచ్చింది అనుకో, మొత్తం ఆన్సర్ 0 వస్తుంది. ఎందుకంటే 1/0 × adjoint ఏ వాల్యూ అయినా ఉండని 0 × సంథింగ్ ఈజ్ ఆల్వేస్ 0 కాబట్టి డెట్టే 0 రాలేదు అంటే దెన్ దిస్ మ్యాట్రిక్స్ ఇస్ ఇన్వర్స్ ఆర్ ఎల్స్ ఇట్స్ నాట్. సో ఏ మనం చేసినాం, డెట్ చేసినాం, 2 ప్లస్ తీసుకున్నాం, 2 × 4 8, 1 × 8 8, ఫార్ములా మైనస్. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా, ఏసీ మైనస్ బీడీ ఫార్ములా -8 వచ్చింది. -1, ఇది క్యాన్సిల్ అయిపోతే 1 × 4 4, 1 × 4 4, మైనస్ ఫార్ములాలో మళ్ళీ +3 వచ్చింది. 1 × 8 8, 2 4s are 8. సో మొత్తం 2 8 - 8 0, 4 - 4 0, 8 - 8 0, 0 0 0 వస్తే 2 × 0 is 0, 1 × 0 0, 3 × 0 0 ఆల్. సో మొత్తం ఆన్సర్ 0 వచ్చింది. 0 రావడం వల్ల డెట్ 0 వస్తే, ఇప్పుడు ఒకవేళ డెట్ 0 వచ్చింది అనుకో, 1/0 × adjoint మనం ఒకవేళ 1 అనుకుందాం అనుకో, 2 అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, 1/0 is 0, 0 × 2 0. సో డెట్టే 0 రావడం వల్ల మొత్తం ఆన్సర్ 0, అంటే ఇన్వర్స్ 0 అయిపోతుంది. సో సిన్స్ ది డిటర్మినెంట్ ఈజ్ 0, వీ కాంట్ ఫైండ్ ఇన్వర్స్. 0 వస్తే, డెట్ 0 వస్తే ఇన్వర్స్ రాదు.